తెలంగాణ ప్రభుత్వం కంచె గచ్చుబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైదరాబాద్ లోని ప్రభుత్వానికి చెందిన కంచె గచ్చుబౌలి భూములను వేలం వేసేందుకు సర్కార్ సిద్దం కాగా అవి హెచ్యు భూములని జీవ వైవిధ్యం గల ప్రాణులు వృక్షాలు ఉన్నాయంటూ వర్సిటీ విద్యార్థులు పౌర సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ జరిగే వరకు ఆ భూముల్లో ఎలాంటి విచారణ జరపరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికారిక కమిటీని నియమించింది. అయితే ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 16న జరగనుండగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆయా భూములు తమవేనంటూ పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెనకకి తగ్గే పరిస్థితి లేనట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఈ కంచెగచ్చిబౌలి భూములు మొత్తంగా కూడా ప్రభుత్వ భూములు ఇవి హెచ్సిఎఫ్ సంబంధించిన కాదు, గతంలో ఏళ్లుగా కేసులో ఉన్నవి, వాటిని ఈ మధ్య కాలంలో క్లియర్ చేశారు. ఆ భూములకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన డేటాను ఈ రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం కూడా ఒక దీర్ఘకాలికంగా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు కనపడతా ఉంది. ఇప్పటికీ ఒకవైపు ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదే విధంగా పర్యావరణవేత్తలు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా తెలంగాణ సంస్థ కొంతమంది కీలకంగా మేధావుల నుంచి కూడా ఈ యొక్క భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం కూడా కొంత వెనుకడుగు వేస్తుందా అని చెప్పేసి చర్చ జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు అంతా అన్ని పార్టీలకు సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర సంస్థలు ఇతర వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కూడా ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు కనపడతా ఉంది. ఈ భూములు మొత్తంగా కూడా ప్రభుత్వానివే. ఈ కేవలం అక్కడ ప్రభుత్వ భూముల్లో రాష్ట్రానికి సంబంధించిన అవసరాల దృష్ట్యా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సిఎస్ శాంతాకుమారి మొత్తంగా ఈ వ్యవహారం చూసుకుంటూ ఢిల్లీలోనే ఉంటూ ఆ ప్రభుత్వానికి అప్డేట్ ఇస్తూ ఈ భూముల వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం భూముల వ్యవహారం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే ప్రభుత్వం మాత్రం కొంత ఇది కేవలం పొలిటికల్ గానే రాజకీయంగానే రేవంత్ సర్కార్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదు. దాంట్లో లేనిపోయి సృష్టించారు. కొంత సోషల్ మీడియాలో కావచ్చు, కొంత రాజకీయ పార్టీలు ఈ కంచెగచ్చి భూమి వ్యవహారంలో గచ్చిబౌలి భూమి వ్యవహారంలో లేనిపోని ఆరోపణలు కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పొలిటికల్ కాంగ్రెస్ దెబ్బతీసే కుట్ర చేశాయి. ఈ కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఈ వ్యవహారం అంతా కూడా వేరే వర్షన్ ఉంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. దాంట్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేస్తున్నాయి. ఈ భూములకు సంబంధించి ఎప్పటి నుంచో కోర్టులో ఉంది. కోర్టులో వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇటీవలే దానికి సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అనంతరమే మేము ఆ ప్రభుత్వ భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించామని చెప్పి చెప్తా ఉంది. ఈ క్రమంలోనే మొత్తంగా వన్స్ అక్కడ ఆ భూముల్లోకి బుల్డోజర్ దిగగానే ఈ వ్యవహారం అంతా చాలా సీరియస్ గా మారింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దానికి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతరత్ర అన్ని వర్గాలు కూడా మద్దతు పలికాయి. ఈ క్రమంలోనే అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, లక్షలాది చెట్లను నేల కూల్చారు. అదేవిధంగా వన్యప్రాణులను కూడా అంతమొందిస్తున్నారు. ఎట్లా అని చెప్పేసి ఆ పర్యావరణవేత్తలు కావచ్చు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మొత్తం కూడా కొంత ఈ కేసు న్యాయస్థానాలకు చేరింది. తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టు చేరడంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం కొద్ది రోజుల వరకు ఈ భూముల వ్యవహారంలో ఎలాంటి అడుగులు వేయద్దు, ముందస్తు చర్యలు చేపట్టవద్దు అని చెప్పేసి ఆ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కొంత పొలిటికల్ గా కావచ్చు, ఇతరత్ర రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ స్థానికంగా ఉన్నటువంటి హెచ్సి భూములు సందర్శించి అక్కడ ఏం జరిగింది, అసలు వాస్తవాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఇతర అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి. అభిప్రాయాలు తీసుకొని ఈ నెల 16న సుప్రీంకోర్టుకు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. భూములకు సంబంధించి ఈ ప్రభుత్వ భూములే దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునే అవకాశం కల్పించాలని. సో మొత్తంగా కూడా ఇటు ప్రభుత్వం ఒక రకంగా, అదే విధంగా ప్రతిపక్షాలు మరో వర్గంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, 16 తర్వాత ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరి నిర్ణయం సమంజసం అని చెప్పేసి కోర్టు భావిస్తుంది అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాలి. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ఎస్సీ భూములపైన తీవ్రంగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ రోజు తాజాగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేవలం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు, వేలాది చెట్లను ధ్వంసం చేసేందుకు బుల్డోజర్లను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము దించుతుందని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇట్లా ప్రకృతిని విధ్వంసం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి సీరియస్ గానే కొంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో గచ్చిబౌలికి సంబంధించిన వ్యవహారం, గచ్చిబౌలి భూముల వ్యవహారం మాత్రం రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టులో 16వ తేదీన సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే రోజుకొక రకంగా దీనికి సంబంధించి అప్డేట్ ఉంటుండడంతో రాజకీయంగా కూడా కొంత సంచలనంగా మారుతుంది. కానీ అల్టిమేట్ గా సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఏం చేస్తున్నది మాత్రం ఉత్కంఠగా మారుతుంది. రాధాకృష్ణ, అంటే కోర్టుకి అఫిడవిట్ లో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇచ్చింది? ప్రభుత్వం ఇప్పటికీ చాలా స్పష్టంగా ఉంది. ఈ భూముల వ్యవహారంలో ఇది కేవలం ప్రభుత్వ భూములే. ఈ 400 ఎకరాలకు సంబంధించి హెచ్సియు గానీ ఇతరత్ర వర్గాలకు గానీ ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో వన్యప్రాణులు ఇతర ఉన్నాయని చెప్పి కొంత వస్తున్నాయి. అవి అంతా కూడా కొంత రాజకీయంగా చేసినటువంటి కుట్రలో భాగంగా జరిగినాయి తప్ప దాంట్లో చెట్లు ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తు హైదరాబాద్ అభివృద్ధి దిశ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశ మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. ఈ అభివృద్ధిని చేస్తున్న క్రమంలోనే కొంత రాజకీయంగా పడని వారు ఇలాంటి కుట్రలకు తెరలేపారని చెప్పేసి, అదే సందర్భంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఇది ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమే, వీటిని ప్రభుత్వం తమ అవసరాలకు అనుగుణంగా వాడుకునే హక్కు కూడా ఉంటుంది. దీంట్లో ఎవరు కానీ ఈ కోర్టు తీర్పులో కానీ గతంలో ఈ హెచ్సియుకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఎవరు కూడా ఇంప్లీడ్ కాలేదు, ఇన్వాల్వ్ కాలేదు. కానీ వన్స్ ఎప్పుడైతే ప్రభుత్వం ఆ భూములను ఆక్యుపై చేసుకుందామని రంగంలో దిగిందో వెంటనే దీనికి రాజకీయంగా కొంత ప్రోద్బలంతో ఒక కుట్రకు తెరలేపాలని చెప్పేసి ఆ ప్రభుత్వం తరఫున దాంట్లో వాదనలు వినిపించాలనుకుంటే అదే సుప్రీంకోర్టు అదే విధంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సి తెలుసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.